ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు ఎక్కడ చూసినా ఆ కథనంపైనే చర్చంతా. చివరకు అసెంబ్లీ లాబీల్లో సైతం ఎవరా అధికారులు అంటూ ఆరా తీసి మరీ వివరాలు తెలుసుకున్నారు. మేడం సార్, మేడం అంతే కథనంపై చర్చించుకున్న కూటమి పార్టీల నేతలు సైతం ఆంధ్రజ్యోతిలో వచ్చింది అక్షర సత్యాలు అంటూ మాట్లాడుకోవడం విశేషం. మొత్తం మీద ఐఏఎస్లు దొరకకుండా వారి మేడంలతో దందాలకు డోర్లు తెరిచిన వైనం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన మేడం సార్ మేడం అంతే కథనం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. కార్యాలయాలు, చట్టసభలు, వాకింగ్ చేసే పార్కులు ఇలా ఎక్కడ చూసినా ఏ ఇద్దరు కలిసినా ఇదే అంశంపై చర్చించుకున్నారు. ఆ కథనంలో చెప్పినట్లుగా ఉన్నతాధికారుల భార్యలు ఎవరంటూ అధికారులు, ప్రజాప్రతినిధులు తమకు తెలిసిన వారి ద్వారా వారి సమాచారం కోసం తెగ ప్రయత్నం చేశారు. తీరా ఆ కథనంలో వచ్చిన వారి పేర్లు విన్న నేతలు సైతం ఆంధ్రజ్యోతి అక్షర సత్యాలే రాసిందంటూ ఆయా అధికారుల అవినీతి అంశాలను సైతం ప్రస్తావించడం విశేషం. ఇంతకీ ఇంత కాకరేపిన ఈ కథనంలో ఏముందో మీరు తెలుసుకోండి. జగన్ జమానాలో కొందరు ఉన్నతాధికారులు అడ్డగోలుగా సంపాదించారు. నిబంధనలకు పాతరేసి సొంత ప్రయోజనాలే పరమావధిగా పనిచేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా వారే కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వంలో అవినీతిపై నిఘా ఉంచడంతో ఆయా అధికారులు తమ చేయికి మట్టి అంటకుండా ఉండేలా వారి సతీమణులతో స్టార్ హోటల్స్ లో కౌంటర్లు తెరిపించేశారు. పని కావాలన్నా, బిల్లు శాంక్షన్ చెయ్యాలన్నా, సార్ సంతకాలు చేయాలంటే ముందు మేడం గారి దగ్గర హాజరు వేయించుకొని అక్కడి నుంచి ఎస్ అనే ఫోన్ వస్తే ఆ సారు గారు సంతకం పెట్టేస్తారట. ఇది కొంతమంది ఐఏఎస్లు కొత్తగా ఓపెన్ చేసిన కౌంటర్ల తీరు. మేడం గారిని దర్శించుకోవాలంటే ప్రైవేటు వ్యక్తి ద్వారా అపాయింట్మెంట్ తీసుకోవాలి. తమ సారు వద్దే పని ఉందని నిర్ధారిస్తూ అది ఎన్ని కోట్ల రూపాయలతో ముడిపడిన పనో స్పష్టత ఇవ్వాలి. ఆ ఫైలును సెటిల్ చేయడంలో సారు పాత్ర ఏమిటో తేలాలి. అప్పుడు మేడం అపాయింట్మెంట్, తర్వాత చెల్లింపులు ఖరారవుతాయి. అనంతరం సంబంధిత ఫైలుపై సారు సంతకం ఉంటుంది. ఇది వరుస. డిప్యుటేషన్లు, క్రమశిక్షణ చర్యల ఉపసంహరణ, తదుపరి పోస్టింగ్ ఇలా సకల పనులు ఆఫీస్ బయటే సెటిల్ అవుతాయి. ఆఫీసులో జరిగేదల్లా మేడం గారి సార్ సంబంధిత ఫైల్ పై సంతకాలు పెట్టడమే. ఇలా వివిధ శాఖలలో కీలకంగా ఉన్న అధికారులు సాగిస్తున్న అవినీతి బాగోతంపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలలో వచ్చిన కథనాలు సంచలనంగా మారాయి. అయితే ఇందులో ఎక్కువ మంది గత ప్రభుత్వంలో చక్రం తిప్పినవారు, అవినీతిలో ఆరితేరిన వారిగా గుర్తింపు పొందిన వారే కావడం విశేషం. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా దర్జాగా చక్రం తిప్పుతూ అందిన కాడికి దోచుకునేందుకు కొత్త ఎత్తులు వేస్తూ ఇంట్లో మహిళల చేతే కౌంటర్లు తెరిపించి కొత్త తరహా అవినీతికి తెరలేపారు. ఈ తతంగం మొత్తం ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలలో కథనాలుగా రావడంతో దొంగలు గప్చుపైపోగా ఇతరులు మాత్రం ఎవరా అధికారులంటూ తెగ ఆరా తీసేశారు. సూర్యోదయం నుంచే తమకు ఉన్న పరిచయాలతో ఎవరికి వారు ఆ అధికారి ఎవరు, ఈ అధికారి ఎవరు అంటూ చర్చలు పెట్టేశారు. ఇలాంటి అవినీతి తిమింగలాలు మరిన్ని ఉన్నాయని, వాటి దోపిడీని కూడా బట్టబయలు చేయాలని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రతినిధులను కోరడం విశేషం.